సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేనేంటంటే నా పీసీ కొంచెం పర్ఫార్మెన్స్ డౌన్ ఉండే. సో సార్కి చెప్పిన అనమాట, సార్ నాకు కొన్ని పీసీ కాంపోనెంట్స్ కావాలంటే కొన్ని కాదు మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని విల్ డూ అ కస్టమ్ పీసీ బిల్డ్ అన్నారు. సో నేనైతే కొన్ని కస్టమ్ సెలెక్షన్ అయితే చేస్తా బిల్డ్. నేను మెయిన్ విశాల్ కంప్యూటర్కి ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాను, ఫ్రమ్ ద లాస్ట్ 20 years भैया आपको पता नहीं है, मैं जब छोटा था 10th क्लास था, फ्रम द लास्ट 20 years आई बीन टू విశాల్. ఎందుకంటే నాకు తెలుసు అనమాట అప్పుడు సార్ అంటే నేను చిన్న పిల్లగానే ఉండే, సార్ నన్ను గుర్తుపట్టాడుగా. సో సార్ ఇప్పుడు నన్ను గుర్తుపడతాడు. సో ఎందుకంటే వీళ్ళ దగ్గర తీసుకుంటా, ఎందుకంటే లైక్ మంచిగా అనిపిస్తుంది. దే విల్ గివ్ ద బెస్ట్ ప్రైస్, ఇఫ్ యూ వాంట్ అడిషనల్ డిస్కౌంట్ ఆల్సో దే విల్ ప్రొవైడ్ డిపెండింగ్ అనమాట మనం తీసుకునే దాన్ని బట్టి. సో గిగాబైట్లో వచ్చేసి నేను సెలెక్ట్ చేసుకునే మదర్ బోర్డ్ వచ్చేసి Z890. సో ఈ మదర్ బోర్డ్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే కంప్లీట్గా Wi-Fi 7 అనమాట, బిల్డ్ ఇన్ Wi-Fi 7. అండ్ మనకి ఇది వచ్చేసి ఇంటెల్ అల్ట్రా ప్రాసెసర్స్ని సపోర్ట్ చేస్తుంది. దీస్ ఆర్ ద లేటెస్ట్ ప్రాసెసర్స్. ఓకే, సో అల్ట్రా ప్రాసెసర్ని సపోర్ట్ చేస్తున్నా అయితే ఇదైతే ప్రిఫర్ చేస్తున్నాను నేను. అండ్ దీంట్లో మనకి దీంతో పాటు నేను ఆర్ఎస్ చూస్తారా Gen 4 SSD. దీని రీడ్ అండ్ రైట్ స్పీడ్ చూస్తారా ఒక్కసారి. దీని రీడ్ అండ్ రైట్ స్పీడ్ వచ్చేసి 7000 MB/s అండ్ 5500 MB/s. అంటే ఏందో తెలుసా, ఇది కనుక మనం మదర్ బోర్డ్ పైన అటాచ్ చేస్తే రాకెట్ జెట్ లెక్క ఆన్ అయిపోతుంది. సో నాకు మంచిగా అనిపిస్తుంది. అండ్ మనకి దేనికి యూస్ఫుల్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎడిటింగ్, నేను ఎడిటింగ్ చాలా చేస్తాను. ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి, ఎందుకంటే ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు మదర్ బోర్డ్ పైన కూర్చుంటుంది. ఈ SSD పైన మనం గేమ్ ఇన్స్టాల్ చేసామనుకో ఫాస్ట్గా బూట్ అప్ అవుతుంది అట్లా అనమాట. సో మనకి ల్యాగ్ టైం అనేది ఉండదు మనకి, నాకు అది మంచిగా అనిపించింది. అండ్ దీంట్లో క్యాపబిలిటీస్ వచ్చేసి మనకి Wi-Fi 7 అని చూస్తారు కదా, దీంట్లో Wi-Fi 7 అంటే లేటెస్ట్ టెక్నాలజీ, దట్ ఈస్ రియల్ ఇంప్రెసివ్ అనమాట. అండ్ దిస్ కెన్ విత్ హోల్డ్ అప్ టు 256 GB ర్యామ్, 256 GB ర్యామ్ అంటే సరుకు అప్ప సరుకు. 256 GB ర్యామ్ అంటే రాకెటే, డైరెక్ట్ కొడితే రాకెట్ లేస్తుంది, స్నైప్ కొడితే డెరాడూనే. పవర్ సప్లై వచ్చేసి 850 watts. సో ఈ పవర్ సప్లై అయితే ఎంచుకున్నా, ఎందుకంటే మనం ఎంచుకున్న గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి 470 అనమాట. సో దానికి 850 మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఎక్స్ట్రా పవర్ కూడా అవసరం లేదు, లిమిటెడ్ ఈజ్ బెటర్. 850 ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఓకే, 850 గోల్డ్ ప్లస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, సో దిస్ వన్ ఇగో ఇక్కడ చూస్తారా ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్ అనమాట. నేను ఎంచుకుంది ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్ చూస్తారు కదా. సో ఆ మదర్ బోర్డ్కి ఇది సూటబుల్ అవుతుంది. సో అందుకని ఇదైతే ఎంచుకున్నాను, ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్. ఇది చూస్తారు కదా. సో ఇది వచ్చేసి ఆర్ఎస్ది లిక్విడ్ కూలింగ్. 3 ఫ్యాన్స్ ఉన్నాయి చూస్తారు, దీంట్లో 3 ఫ్యాన్స్ ఉన్నాయి, కంప్లీట్గా ARGB. మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు బాయ్, దాట్ ఈస్ రియల్ ఇంప్రెసివ్ అనమాట. మనకి ఏదో పీసీ బిల్డ్ చేసుకున్నామా అందులో కూలింగ్ ఫ్యాన్ పెట్టినామా అది కాదు కదా. సో మనకి ARGB ఉండడం వల్ల ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ డార్క్లో కూర్చున్నా కూడా నీకు అంబియన్స్ గేమింగ్ అట్మాస్ఫియర్ గేమింగ్ అంబియన్స్ కనిపిస్తుంది. నాకు అది మంచిగా అనిపించింది. చూస్తారు ఎంత ఉందో, డబ్బా ఎంత ఉందో, లోపల సర్క్ ఎంత ఉందో అది కూడా చూద్దాం. అండ్ నేను ఎంచుకున్న గ్రాఫిక్ కార్డ్ చూస్తారు కదా, ఈడ చూడప్ప సర్కు ఆరస్ RTX 4070 సూపర్. ఈ అమ్మాయి ఎంత పెద్ద ఉంది డబ్బా, ఇది సర్కు ఏడలేని సర్కు ఇంట్లోనే ఉందా ఏంది. సో ఇక్కడ చూసినైతే మనకి దీంట్లో కూడా 3 ఫ్యాన్స్, 12 GB VRAM అండ్ GDDR6X. చూస్తారు ఎంత పెద్ద ఉంది, ఇది నా చెయ్యి కన్నా పెద్ద ఉంది సర్కు, ఇంత పెద్ద ఉంది. సో ఇది మనం అయితే బిల్డ్ చేపిద్దాము. ఇవన్నీ తీసుకున్నాక మెయిన్ క్యాబినెట్ ఎట్లా మర్చిపోతాం అబ్బా, మెయిన్ క్యాబినెటే చాలా ఇంపార్టెంట్ సర్కు, ఎందుకంటే అవన్నీ ఇంట్లో కూర్చుంటాయి. క్యాబినెట్ ఎంత కంఫర్టబుల్ ఎంత స్పేషియస్ ఉంటుందో అప్పుడే మనకు అంత వెంటిలేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఇంత పెద్ద డబ్బా సర్కు, ఈ సర్కుని లాస్ట్లో వాళ్ళు బిల్డ్ చేసి మనకు చూపిస్తారు. చూస్తే క్యాబినెట్ డబ్బా కూడా తీసేసుకున్నాం మనము. సో ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ చెప్పిన క్యాబినెట్. సో క్యాబినెట్ ఎంత కంఫర్టబుల్ లైక్ ఎంత స్పేషియస్ ఉన్నదో ఇంపార్టెంట్. అండ్ వెంటిలేషన్ కూడా చూస్తారు కదా ఎంత స్పేషియస్గా ఉండడం చూస్తారు ఇది క్యాబినెట్. అండ్ ఆల్సో 3 RGB ఫ్యాన్స్ది కస్టమ్ బిల్డ్. ఇది మన ప్రాసెసర్ పైన చూస్తారా, నా లోగో యూనిక్ గేమర్ లోగో చూస్తారా, మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు అక్కడ లోగో. అండ్ మనకి టెంపరేచర్ కంట్రోల్ కూడా చూపిస్తుంది మనకు, నాకు మంచిగా అనిపించింది. సో మరి సిపి ఎట్లా ఉందో కింద కమెంట్లు అయితే మెన్షన్ మా యాడలేని సర్కు ఇన్న మా చూస్తారా సర్కు, ఇది హెలికాప్టర్ లెక్క ఉందప్ప మంది, తెల్లార్లు నడుపుకోవచ్చు మా. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎంచుకున్న మానిటర్ చూస్తారు కదా, ఇంకోటి మానిటర్ ఇది గిగాబైట్ 27 inches ప్యానల్, 240 Hz మా రిఫ్రెష్ రేటు మా 240 Hz అంటే రాకెట్ లేచినా కూడా కనిపిస్తుంది పైనకి. 1 ms రెస్పాన్స్ టైం. గేమింగ్ ఇట్లాంటి మానిటర్స్ మాత్రమే ప్రిఫర్ చేయాలా. సో ఇది టిల్ట్ స్క్రీన్ మానిటర్ చూస్తారు మనం, కిందికి అనుకోవచ్చు పైకి అనుకోవచ్చు. ఫ్రెండ్స్ నా కస్టమ్ పీసీ కాంపోనెంట్ చూస్తారు కదా, సర్కు ఏడలేని సర్కు, నీ అమ్మ ఈ సర్కు ఎట్ట తీసుకోవాలి ఆయన, ఈ 2 సంఖ్యలు పట్టుకొని పోతేమా, ఈ 2 హెలికాప్టర్ తీసుకొని రావాలప్ప సరుకుకి. అప్ప బరువు ఉందప్ప సరుకు, హెలికాప్టర్ తీసుకురావాలా, సరిపోదప్ప హెలికాప్టర్ మ్యాండేటరీ, చాలా బరువు ఉంది. సో ఫ్రెండ్స్ అన్న వచ్చేసి కర్ణాకర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నా పీసీ కాంపోనెంట్స్ మొత్తం ఇన్స్టాల్ చేసి ఇచ్చిండు వితిన్ 1 hour స్పాన్లో. సో ఇక్కడ మొత్తం డబ్బాలు ఉన్నాయి అప్ప, ఆడ సరుకు ఉంది, ఆడ సరుకు అన్న ఇక్కడ అన్న. సో ఫ్రెండ్స్ చూస్తారా
అన్న అయితే ఫటాఫట్ ఇన్స్టాల్ చేసిండు మొత్తం క్యాబినెట్ అండ్ విత్ కస్టమ్ లోగో. మనకు నచ్చిన లోగో వేసుకోవచ్చు, నా లోగోనే కాదు మీకు నచ్చిన లోగో వేసుకోవచ్చు. మనకి టెంపరేచర్ చూపిస్తుంది బై దట్ ఈస్ రియల్ ఇంప్రెషన్, ఎందుకంటే మన CPU ఎంత టెంపరేచర్ నడుస్తుందో అది కూడా తెలవాలి కదా అట్లా. సో నాకు మంచిగా అనిపించింది. సో ఇదే మన క్యాబినెట్ అనమాట. 3 cheers baby.